I'm a bad baby by my heavenly side. I know if I go, I'll die happy tonight. He said one day you'll leave this world behind, so live a life you will remember. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్నీస్ వరల్డ్. సో అరకు టూర్లోని డే 1లో ఏ ప్లేసెస్కి వెళ్ళామన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, చూసారు కదా. సో ఎవరైనా చూడకపోతే చూసేయండి. డే 2లో ఏ ప్లేసెస్ని కవర్ చేసాము అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మనం వెళ్తున్న సెకండ్ డే ట్రిప్లో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే సుంకరమెట్ట చర్చ్. సో వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే ఆ చర్చ్ అనమాట. ఇది కొండ మీద ఉంటుంది. సో ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించిన చర్చ్ అని దీనికి పేరు. అండ్ ఇక్కడ చాలా మూవీ షూట్స్ అయితే జరిగాయి. సో దీన్ని ఎప్పుడు కట్టించారంటే 1939లో కట్టించారనమాట, బాప్టిస్ట్ చర్చ్. సో ఇక్కడ ఇప్పటికీ ప్రేయర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళిన రోజు కూడా అక్కడ ప్రేయర్ అనేది ఉందంట, ఫాస్టింగ్ ప్రేయర్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా టూరిస్టులు ఎంతమంది వచ్చారో. సో ఈ ప్లేస్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కొన్ని మూవీ షూట్స్ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ జరిగాయి. సో మేము కూడా వెళ్ళి మా ఫ్యామిలీస్తో అక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ ప్లేస్ అనేది ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా కొండలన్నీ మంచుతో కప్పబడి చాలా బాగుంటాయి అనమాట. అండ్ అక్కడ ట్రీ దగ్గర కూడా పిక్చర్స్ చాలా బాగా వస్తాయి. అండ్ ఇదనమాట ఈ చర్చ్. సో దీని డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. అండ్ ఇక్కడ మా మిన్ను లిటిల్ శామ్ వీటికి కొన్ని పిక్చర్స్ తీయమని చెప్పి కొన్ని పోజెస్ అయితే ఇస్తున్నాడు, చూడండి. అక్కడ నుంచి ఉంటావా? ఇటు చూడు, ఇటు చూడు. ఇలా చేయి పైకి పెట్టి, చేయి పైకి పెట్టి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే పడుతున్నాను చూడండి. అన్ని ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోయాము. సో ఇదంతా రోడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట, పచ్చని చెట్లతోని చాలా అందంగా ఉంటుంది. సో వెళ్ళే దారిలో అయితే ఇలాగా వుడెన్స్తో కట్టిన బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట, బ్యాంబూ స్టిక్స్తో కట్టిన బ్రిడ్జ్. చాలా స్ట్రాంగ్గా ఉంది అదైతే. సో ఎక్కడ పడిపోతుందా అనుకున్నాం. అక్కడ కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. అండ్ అలానే ఇక్కడ కొన్ని స్వీట్ కార్న్, నార్మల్ కార్న్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవి కూడా కొన్ని తీసుకొని అక్కడ కొంచెం నిప్పులు ఉంటే అలా చలి కాగుతూ అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అయితే కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే 5 km. సో ఇది కటిక వాటర్ ఫాల్స్. ఇది బొర్రా కేవ్స్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో బొర్రా కేవ్స్కి వెళ్తే ఈ 2 ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. ఫైనల్గా అయితే మనం బొర్రా కేవ్స్ దగ్గరకు అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. అండ్ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా తక్కువ మాత్రమే. ఇంకా అక్కడ నుంచి ఒక 20 km వరకు లైన్గా పార్క్ చేసి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే కొన్ని ఇలాగా స్ట్రీట్ షాపింగ్ లాగా అయితే చేసామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ వుడెన్తో చేసినవి ఉంటాయి, ఎక్కువ బ్యాంబూ స్టిక్స్తో చేసినవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని స్టాల్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ అంతా మనం హోమ్ డెకర్కి ఇవన్నీ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే బ్యాంబూ చికెన్ అండ్ అలాగే చెరుకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనకైతే చెరుకు అలా కట్ చేసి ఇస్తారు. సో చూస్తున్నారు కదా ఇవి చెరుకు కర్రలు అనమాట. అండ్ ఫైనల్గా అయితే బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో. సో టికెట్ తీసుకోవడానికి 1 hour అయితే టైం పట్టింది మాకు. సో 1 hour తర్వాత అయితే లోపలికి అయితే వెళ్ళాము, అది కూడా ఆఫ్టర్నూన్ 2 o'clockకి. అండ్ ఆ టికెట్ తీసుకోవడానికి 1 hour పట్టిందంటే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా టైం పట్టింది అనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని దాటుకొని లోపలికి అయితే వెళ్ళాలి. సో కేవ్స్ లోపల అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది. సో ఇదే అనమాట ఎంట్రన్స్. సో కిందకి వెళ్ళే కొద్దికి ఇంకా కేవ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
సో ఇక్కడైతే చాలా బాగా స్టెప్స్ అన్నీ కట్టి సో లైటింగ్స్ అన్నీ సెట్ చేసి చాలా బాగా డెవలప్ చేశారు బొర్రా కేవ్స్ అనేది. సో ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్. సో పైనుంచి అయితే వాటర్ పడుతుంది చూస్తున్నారు కదా, ఎందుకంటే అప్పట్లోనే సైక్లోన్ అనమాట మేము వెళ్ళిన టైంలో. సో ఇది లైటింగ్ ఎఫెక్ట్స్ అని ఇవన్నీ చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ అక్కడ స్టెప్స్ నుంచి పైకి వెళ్తున్నారు కదా, పైన ఒక దేవుడిలాగా విగ్రహం అనేది ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పైన వెళ్ళి మొక్కుకొని వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ నుంచి ఒక ఆవు అనేది ఈ కేవ్ లోపలికి పడిపోయిందంట. సో ఆవును వెతుక్కుంటూ అతని కాపరి ఉంటాడు కదా, ఆవు కాపరి, అతను వచ్చి చూసేసరికి ఇంత పెద్ద కేవ్ ఉంది. సో అలాగే బొర్రా కేవ్స్ అనేవి బయటపడ్డాయన్నమాట. సో మేము కూడా బొర్రా కేవ్స్ చూసి అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాము. బయట చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఒక పెద్ద నది అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి. అండ్ కోతులు మనం వెళ్ళిన తర్వాత ఏముంటాయో లాక్కొని తినేస్తున్నాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇది కెనపీ వాక్, కాఫీ కెనపీ వాక్. సో ఈ ప్లేస్కి అయితే తప్పకుండా రావాల్సిందే. అది కూడా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా అదిరిపోతుంది. సో టికెట్ అయితే 50 రూపీస్, చిల్డ్రన్కి అయితే 20 రూపీస్. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమైనా షూట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం 2000 అయితే పే చేయాలన్నమాట. సో ఇది మేము వెళ్ళింది ఈవినింగ్ టైము. మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ ట్రీస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే మిరియాల పాదు అనమాట. సో మిరియాల చెట్లు అవన్నీ. అండ్ ఇక్కడ ఈ రాళ్ళ దగ్గర నుంచి అయితే మనం పైకి నడిచి వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, వే అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలాగా వుడెన్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు కెనేపీ వాక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వెళ్ళి హ్యాపీగా ఫొటోస్ అయితే తీసేసుకోవచ్చు. సో ఇదైతే రీసెంట్గా అయితే దీన్ని డెవలప్ చేశారనమాట, ఇలాగ కెనేపీ వాక్ అని చెప్పి. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు దీన్నైతే. సో ఇక్కడ కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి. అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఖాళీ అయిందనమాట. ఈ తర్వాత మేము ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కాఫీ మొక్కలు ఉన్నాయి కదా కిందన, సో వాటికైతే చిన్న చిన్న కాఫీ సీడ్స్ అయితే ఉంటాయి. ఆ కాఫీ సీడ్స్తోని ఆ బయట కింద స్టాల్స్ దగ్గర మనకి ఒరిజినల్ కాఫీ పౌడర్ అనేది కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో మేము అరకు ట్రిప్లోని డే 2లోని ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది ఈ వీడియో మొత్తంలో ఉంది కదా. సో ఫస్ట్ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే